సింధూర్కి సంబంధించినటువంటి కొత్త నిజాలు కాదు, పాత నిజాలే కన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు శాటిలైట్ ఇమేజెస్ ఇప్పుడు బయట పెట్టినటువంటి వ్యవహారంలో మిస్సైల్ స్ట్రైక్స్ అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ ఆర్సినల్ కైరానా హిల్స్కి కరెక్ట్గా తగిలింది. ఇది ఎవరు చెప్తున్నారు అంటే జియో ఇంటెల్ ఎక్స్పర్ట్ డామియన్ శామన్ అధికారికంగా విజువల్స్ను కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అందులో ప్రెసిస్ మ్యునిషన్ ఇంపాక్ట్ జరిగింది కైరానా హిల్స్ మీద. ఖచ్చితంగా దాని ముఖద్వారం దగ్గరికి వెళ్ళి భారత క్షిపణులు పడ్డాయి. ఆ ప్రాంతంలో డ్యామేజ్ జరిగింది. అట్లాగే సర్గోదా ఎయిర్ బేస్ భారీగా దెబ్బతింది. అక్కడ పోస్ట్ స్ట్రైక్ అదంతా రిపేర్లు చేసుకుంటున్నారంటూ అక్కడ ఫోటోల్స్ను కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. వాస్తవంగా అక్కడ భారీ డ్యామేజ్ కాదు, అవసరమైన మేర డ్యామేజ్ జరిగింది. అంటే దాన్ని విధ్వంసం చేయాలని భారత్ అనుకోలేదు. తద్వారా అక్కడ కనుక అది విధ్వంసం జరిగితే టోటల్ అణుస్థావరాలు పేలిపోయి అణు విధ్వంసం జరుగుతుంది. కానీ దాని ముఖం దగ్గర కొట్టారు. అలాగే దాని నుంచి సొరంగాలు కలిగినటువంటి సర్గోదా ఎయిర్ బేస్ను కొట్టారు. ఈ రెండింటిని కొట్టడం ద్వారా మేము మిమ్మల్ని కొట్టగలము అన్న సంకేతం ఇచ్చారు. ఇది ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి మాట. ఇక్కడ బేసిక్గా ఏంటంటే మన ట్రంప్ అన్న మాటలో ఒకటి వాస్తవం ఉంది. అణ్వాయుధం తీద్దాం అనుకుంది పాకిస్తాన్, తీసేసేస్తానని చెప్పింది, అమెరికాకి చెప్పింది. అదే విషయం భారత్కి చెప్పింది. మోడీ ఏమన్నాడు, తీయమరండి వాళ్ళని, మీకు తెలిసింది కదా అప్పుడు మేము మొదట అణ్వాయుధం తీయమని చెప్పాం, వాళ్ళు అణ్వాయుధం తీస్తే వాళ్ళు వాడేదాకా మేము వదలం కదా, అది వాడడం వాడు యాక్టివేట్ చేసి రన్నింగ్లో పెట్టేలోపు వాళ్ళు లేపేస్తాం, వాడి దేశంలోనే వాడు అణ్వాయుధం పేలిపోతుందని చెప్పారు. దాంతో అర్జెంటుగా ఉచ్చబోసుకుని ట్రంప్ మళ్ళీ అక్కడ వాళ్ళతో మాట్లాడాడు. అప్పుడు వాళ్ళు వణికి తెచ్చారు. ఎందుకంటే కనీసం 3-4 రాష్ట్రాలు పోతాయి, ఎస్పెషల్లీ వాళ్ళకి సింధు పంజాబ్ ప్రాంతాలు పోతాయి. అంటే వీళ్ళ కుటుంబాలని అక్కడే చస్తాయి. అదే భయపడి సచ్చారు వాళ్ళు. ఇది వాస్తవం. దాంట్లో అందుకనినే అణ్వాయుధాలు తీయదగ్గ ప్లేస్ అంటే పాకిస్తాన్ అమెరికా చేత మనల్ని బెదిరించింది కాబట్టి ఆ ప్లేస్లోనే కొట్టి తీయడం ఎంతసేపురా, నేను కొట్టడం ఎంతసేపురా అని చెప్పాం. అదేంటంటే పిచ్చి కుక్కని మనం చంపేనైనా చంపేయాలి, లేదంటే కనుక కొడతామన్న భయం పుట్టించాలి దానికి. ప్రస్తుతం మనం చేస్తుంది రెండోది.